దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. దుర్గి మండలం ఓబులసునిపల్లె గ్రామంలోని శ్రీ కోట సైదయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం శ్రీ కోట సైదయ్య కాశయ్య ప్రతిభ పురస్కారాల ప్రధాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలలో దుర్గి మండలంలోనే అత్యధిక మార్కులు సాధించిన ఈ పాఠశాల విద్యార్థిని బెక్కంటి మేఘనకు ఈ సందర్భంగా 10,000 రూపాయల నగదు ట్యాబును అందించారు. అదేవిధంగా మరో విద్యార్థి శాఖమూరి రాకేష్ కూడా 10,000 రూపాయల నగదు ట్యాబును ఈ సందర్భంగా అందించారు. 9వ తరగతి పరీక్షలలో కూడా అత్యంత ప్రతిభను కనపరిచిన బలుపునూరి భగవతి లక్ష్మి, పల్లె సంతోషి రెడ్డిలకు కూడా చెరి 5,000 రూపాయల నగదును ఈ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమానికి ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొంతమేర ఆర్థిక సహాయం అందించగా ఆ కంపెనీ ప్రతినిధులు వై విద్యాసాగర్, పి అంజిరెడ్డి, ఆరు రాజశేఖర్ రెడ్డి, కె ఈశ్వర్రావు, అబ్దుల్ రహీం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి నిరంతరం చేయూతనందిస్తున్న కోట హనుమంతరావుతో పాటు పాఠశాల హెచ్ఎం జె శ్రీనివాసరావు, రిటైర్డ్ ఎంఈఓ కోట వీరయ్య చౌదరి, గ్రామ పెద్దలు వన్నం నరసింహం, వన్నం రామచంద్రయ్య, కోట మల్లయ్య, వన్నం మహేష్, బొల్నిడి రామారావు పాల్గొనగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉపాధ్యాయులు కనకరాజు వ్యవహరించారు. మేఘన మేఘన సీన్ గారు రండి సార్. ఇది కోటా సైదయ్య గారి సంవత్సరం కూడా మనకు అందిస్తున్నందుకు నిజంగా హనుమంతరావు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రకంగా మొదటి ప్రైజ్ ఓకేనా, ప్లస్ షీల్డ్ని కోట హనుమంతరావు గారిని మేఘనాకు అందించవలసిందిగా కోరుతున్నాము. మీరు కొంచెం సేపు తప్పట కొడతానే ఉండండి. ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయి ప్రతిభకు గుర్తు. అంటే ఆ స్థాయిలో మీరు కష్టపడితే మీరు కూడా ఉండొచ్చు. అటువంటి ప్రోత్సాహం కోసమే, అటువంటి మోటివేషన్ మీలో రావాలనే హనుమంతరావు గారి తాపత్రయం. ఇండో పిల్లవాళ్ళు ఇస్తున్నటువంటి ఉదారంగా ఇస్తున్నటువంటి ఆ లెనోవో కంపెనీ ట్యాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఆ అమ్మాయికి 6 సంవత్సరాలు ఉపయోగపడింది. ఈ రకంగా చాలా చక్కగా మంచి మనసుతో ఇండో పిల్లవాళ్ళు హనుమంతరావు గారు ఇద్దరు కూడా కమిట్మెంట్తో చదివితే ఒక పెద్ద ఆఫీసర్ అయ్యి వస్తావు ఇక్కడికి. ఓకేనా, ఐఏఎస్ కలెక్టర్ అయ్యి నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి కష్టపడి చదువు, కమిట్మెంట్తో చదువు. అప్పుడు నువ్వు ఏది అనుకున్నా కానీ ఖచ్చితంగా అది సాధిస్తావు. అవే నీకు ఆయుధాలు. ఓకేనా, ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మా. చక్కగా చదువుకో, ఎదుటి వాళ్ళకి మోటివేషన్గా ఉండాలి. ఓకేనా, రైట్. తర్వాత శాఖమూరి రాకేష్ పేరెంట్స్, శాఖమూరి రాకేష్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు కూడా రావాలి. రండి పర్లేదు, రండి. మండలంలో మనకు పోయిన సంవత్సరం మండలం ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ సంవత్సరం కూడా మండలం ఫస్ట్
చాలా కష్టపడిందండి. మేఘన మాత్రం చాలా కష్టపడింది. ఆమె కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆ అమ్మాయి ఇప్పుడు అనుభవిస్తుంది. ఇప్పుడు అదేవిధంగా రాకేష్ కూడా 6వ తరగతి నుంచి, వీళ్ళిద్దరు కూడా 6వ తరగతి నుంచి మన దగ్గరే చదువుకున్నారు. చక్కగా అన్ని విషయాల్లో కూడా టీచర్లు ఏది చెబితే ఆ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఇప్పుడు రాకేష్ వాళ్ళ సెలవు లేకపోవడంలో రాకేష్ రాలేదు సార్. రాకేష్ వాళ్ళ అమ్మగారు ఈ యొక్క కోట సైదయ్య మరియు కోట కాశయ్య గారుల ప్రతిభా పురస్కారాన్ని రండమ్మా, మీరు కూడా రండి. రాకేష్ వాళ్ళ అమ్మమ్మ గారు కూడా రావాలి, తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే రాకేష్ వాళ్ళ చెల్లెలు డింపుల్ని కూడా చేర్పించింది ఆవిడే, చేర్చుకుంది నేనే చేర్చుకుంది. వాళ్ళంతటి గొప్పవాళ్ళు అవ్వడానికి నిజంగా ఇలాంటి వాళ్ళ హస్తవాసే కారణం. అటువంటి వాళ్ళ చేతుల మీదుగా రాకేష్ ఈ బహుమతి తీసుకోవడం. రాకేష్ అన్న పేరుంది, రాకేష్ ఉన్నట్టే. ఖచ్చితంగా ఈ మెమెంటో, ఈ మనీ కావచ్చు, ఈ ప్రోత్సాహం అది ఎంత ఇచ్చినా కానీ వాళ్ళకు మంచి మోటివేషన్ని తీసుకొని వచ్చింది. తీసుకోండి సార్, చూడాలి. ఇటువంటి ప్రోత్సాహాలు చూసి కూడా మీరు కూడా మోటివేషన్ రావాలి. ఇది హనుమంతరావు గారి అసలు కోరిక ఏంటంటే, ఈ సభ ఇక్కడ పెడతానికి ప్రధాన కారణం మీలో మరింత మంది రాకేష్లు రావాలి, మరింత మంది మేఘనాలు రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వడానికి వీళ్ళ వంతు ప్రోత్సాహకాలు వీళ్ళకి ఇస్తున్నారు. ఆ తర్వాత 3వ బహుమతి సాధించినటువంటి గొల్లపల్లి కావ్య రమ్మ పేరెంట్స్ నాగార్జున గారు చక్కగా ఆ బడికి వీళ్ళు వెల్లవిస్తారు సార్. వీళ్ళు చక్కగా సలహాలు ఇస్తూ, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తూ చక్కగా బడి అభివృద్ధిలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తారు సార్. వీళ్ళు పేరెంట్స్ అందరూ కూడా, మా స్కూల్లో చదివేటువంటి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా, నాగేశ్వర రెడ్డి గారు కానీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేరున కోటిరెడ్డి గారు ఎవరికి తోచినంతగా వాళ్ళు బడికి సహాయం చేయడానికి వాళ్ళు ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటారు సార్. గొల్లపల్లి కావ్య నాగార్జున గారు కావాలి సార్. వీళ్ళకి శ్రీ కోట సైదయ్య తర్వాత మరియు కాశయ్య గారుల ప్రతిభా పురస్కారాన్ని హనుమంతరావు గారు ఇస్తున్నారు. తప్పట్లు కొట్టాలి సార్. వీళ్ళు కూడా మీలాగా పోయిన సంవత్సరం మీలాగా కూర్చొని తప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు కష్టపడి చదువుకోవడం వల్ల ఈ స్థాయికి, ఈ స్టేజ్ మీద నిలబడి పెద్దల సమక్షంలో బహుమతులు తీసుకున్నటువంటి స్థాయికి రావడానికి కారణం కష్టపడి చదవటం, పట్టుదలగా చదవటం, తల్లిదండ్రుల మాట వినడం, ఉపాధ్యాయులు చెప్పేటువంటి బాటలో నడవటం. ఇవన్నీ లక్షణాలు మీలో ఉంటే మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు. ఆ తర్వాత 9వ తరగతి విద్యార్థులకి మోటివేషన్గా 10వ తరగతి వాళ్ళు ఇవ్వటం ఓకే. అయితే శివా సార్కి వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన వాళ్ళ యొక్క మోటివేషన్కి కారణమైంది. 9th క్లాస్లో పోయినసారి అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి భగవతి లక్ష్మి, సంతోష్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి రావాలి సార్. కోటిరెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు పేరెంట్స్ కూడా రండి, పిల్లలు కూడా అమ్మా. చక్కగా మోటివేషన్ ఉండాలి. ఇటువంటి బహుమతులు మీరు కూడా తీసుకోవాలి ముందు. పేరెంట్స్ అన్ని విషయాల్లో కూడా ముందుండి చక్కగా టీచర్స్కి కానీ పిల్లలకు కానీ మోటివేషన్గా ఉంటారు సార్. వాళ్ళు పొలం పనులు చేస్తున్నప్పటికీ చదువు మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళతో మాట్లాడితే మాకు అర్థమైంది సార్. భగవతి, సంతోష్ రెడ్డి రావాలమ్మ. మొదటిగా భగవతి వస్తుంది, తప్పట్లు కొట్టాలి మీరు. హనుమంతరావు గారు భగవతికి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయలు బహుమతి ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ మేమెంటో. వెరీ గుడ్ అమ్మా, బాగా చదువుకోవాలి. ఆ 5,000 కాస్త వచ్చే సంవత్సరం ఎంత అవ్వాలి? 1,00,000 అన్నట్టు. ఓకే, నిజమే, 1,00,000 కూడా దాటింది సార్. అది ఓకేనా? ఆ 5,000 పెట్టుబడి, నీ 1,00,000 రూపాయలకి ఆ 5,000 పెట్టుబడి, ఓకేనా? కోటిరెడ్డి గారు
స్కూల్ డెవలప్మెంట్కి ఒక 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టే మేము చక్కగా ఈ స్థాయిలో పేరు తెచ్చుకోగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు, సంతోష్ రెడ్డి స్కూల్ ఎస్పీఎల్, వీళ్ళ అక్క పోయిన సంవత్సరం 888 ఐపీఎస్ సార్. ఆ సార్ ఆశీర్వదించారు. సంతోష్ రెడ్డి ఐపీఎస్. ఓకే, చప్పట్లు కొట్టాలి. హనుమంతరావు గారు శ్రీ కోట సైదయ్య మరియు కోట కాశయ్య గారుల స్మారక ప్రతిభా పురస్కారాన్ని సంతోష్ రెడ్డి ఐపీఎస్కి ఇవ్వడం జరుగుతుంది. నవ్వడం కాదు, ఐపీఎస్ కొట్టాలి. ఒకళ్ళు ఐఏఎస్, ఇంకొకళ్ళు ఐపీఎస్. ఓకేనా? ఇక మా ఊరు డోకా ఏం లేదంట, మళ్ళీ డాక్టర్లు కూడా కావాలా. రాకేష్ వాళ్ళ అమ్మమ్మ మరియు నాగార్జున గారు, కావ్య, శ్రీను గారు, మల్లేశ్వరి గారు, మేఘన ప్రైజులు తీసుకున్నటువంటి పిల్లలు మరియు పేరెంట్స్ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే టీచర్స్ మేడం రండి మేడం. ఓకే, పిల్లలు రండమ్మా. భగవతి, సంతోష్ రెడ్డి, మేఘన, కావ్య వాళ్ళు రండమ్మా. టీచర్స్ కూడా మన పాఠశాలలో ఇంతటి ప్రతిభకు కారణమైనటువంటి వెనక ఉండి ముందు నడిపిస్తున్నటువంటి మార్గదర్శులు మా టీచర్స్ చక్కగా కోఆపరేషన్ చేస్తూ కోఆర్డినేషన్గా ఉంటూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండటంలో ముందడుగు వేసినటువంటి మన పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మేడం గారు రండి మేడం. కూర్చోండి. వచ్చే సంవత్సరం ఇంకొంచెం అంజిరెడ్డి గారు, వచ్చే సంవత్సరం కొంచెం పెందరాడి మొదలు పెట్టుకుందాం, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఇటు జరగండి సార్, ఇటు జరగండి. మీరు ఇటు రండి, పిల్లలు అనుకోండి. సార్ హనుమంతరావు సార్ ఒకసారి ఉపాధ్యాయ మేడం గారు ఒకసారి పైకి రండి మేడం. శివా సార్, చారీ ఇంతటి అభ్యున్నతి కారణమైనటువంటి కూర్చోండి కనీసంలో రహీమో స్వీట్ హార్ట్ ఉంది, తీసుకోనండి బయట. మేడం ఇట్లా మహేష్ ఓకే. చాలా చక్కగా ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణమైనటువంటి మీ భావించుకుంటే ఒక నిమిషంలో కార్యక్రమం అయిపోయింది. చాలా ఓర్పుగా కూర్చున్నారు. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ ఆహ్వానాన్ని తల్లిదండ్రులకి ఇంత ఘనంగా సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. వెరీ గుడ్. ఖచ్చితంగా తీసుకుని ఆశీర్వదించుకోవాలమ్మా. పేరెంట్స్ మాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ప్రధానోపాధ్యాయులు గారు శాలువాతో సత్కరిస్తారు.
ఈ ప్రోత్సాహంతో ఖచ్చితంగా బడిని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తామని మంచి సలహాలతో ఎప్పటికప్పుడు బడికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ సార్ మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడూ సార్కి మేము ఏకలవ్య శిష్యులుగానే ఉంటాము. సార్ ఏది చెప్పినా కానీ చక్కగా 60లో కూడా 20లాగా ఉంది సార్ స్పీచ్. మీలాంటి వాళ్ళ మోటివేషన్ మాకు కావాలి సార్. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అంశాలు కూడా మేము పరిగణలో తీసుకొని వాటిని సాధించడానికి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం సత్కరిస్తారు. తప్పక కొట్టాలందరూ. చివరిసారిగా బ్యాక్ బోన్గా ఉంటూ చక్కగా బడి కార్యకలాపాల్లో నేనున్నాను ముందుకు నడిపిస్తున్నటువంటి హనుమంతరావు గారు కోట హనుమంతరావు గారు ఉన్నాడు సార్. చప్పట కొట్టాలి ఇప్పుడు మీరు. ఇక సాక్షాత్తు కోట సైదే గారికి సన్మానం జరుగుతున్నట్టుగా మేము భావించుకుంటాం సార్. ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. రాష్ట్ర ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి తల్లిదండ్రులకి, గ్రామ పెద్దలకి, ఇంతవరకు ఎంతో ఓపికగా ఉండి సభ సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి విద్యార్థులకి, ఈ ఫలాలు మీరు కూడా అనుభవించాలి. తర్వాత ఎస్ఎంసీ చైర్మన్ గారి తర్వాత కోట మల్లయ్య గారు అత్యంత ఆప్తులు, అందరిని ముందుండి నడిపిస్తూ ఏ సలహాలు కావాలన్నా కానీ చక్కగా ఇచ్చేటువంటి కోట మల్లయ్య గారు. నిజంగా మల్లయ్య గారిని సన్మానించుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకు. ఏ చిన్న విషయం, బడి విషయం అంటే చాలు బండేసుకుని వచ్చేస్తారు సార్. మన పున్నారావు సార్ ఎప్పుడు ఏ ప్రోగ్రాం అయినా కానీ చక్కగా వచ్చి విద్యార్థులను ప్రోత్సహించేటువంటి మంచి మనస్తత్వం, గ్రామంలో కూడా తనదైనటువంటి ముద్రతో ముందుకు సాగేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇయర్కి ల్యాప్టాప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మహేష్ని. దయచేసి నీ యొక్క సహకారం